అందరు ముఖ్యమంత్రులాగా చంద్రబాబు గారిని చూడలేం. ఎందుకంటే ఆయనే చెప్పుకుంటారు, ఆయన పార్టీ నాయకులు చెప్పుకుంటారు, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, చాలా ఆలోచన ఉంటుంది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఆయన ఏదైనా చేస్తారు. మిగిలిన వాళ్ళు ఏం చేసినా సరే అది అప్రజాస్వామికం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేసారు, కూనీ చేసేస్తారు అనేది. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజులుగా ఆయన మాటల్లో, ఆయన మాట తీరులో కాస్తంత దూకుడైతే పెంచారు. ప్రతిదానికి ఒక వర్డ్ వాడుతున్నారు. 1995 నాటి బాబుని చూడబోతున్నారు, మళ్ళీ ఆ బాబు వచ్చారు, మళ్ళీ ఆ పాలన వచ్చింది. అసలు ఏంటి ఈ 1995 నాటి చంద్రబాబు నాయుడు గారు? అధికారులకు ఒక టెన్షన్ పుట్టిస్తున్నారట, అధికారులని పరుగులు పెట్టిస్తున్నారు. రేపు జిల్లాల టూర్లు ఉన్నాయి, ఆ జిల్లాల టూర్లు వెళ్ళేసరికి మొత్తం అంతా క్లీన్ అయిపోవాలి, ఎక్కడ ఎటువంటి సమస్య ఉండకూడదు, అన్ని పరిష్కారం అయిపోవాలి అని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారంటే. లేకపోతే బాబు గారి ట్రీట్మెంట్ చూడాల్సి ఉంటుంది. అది కూడా 1995 నాటిలో అధికారులకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు అదే ఇప్పుడు మళ్ళీ ఇస్తారు అనేది. అసలు ఏంటి ఆ 1995 హిస్టరీ గురించి ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఆ నాటి బాబుని మళ్ళీ ఈసారి మొన్న కూడా ఒకసారి మనం దీని గురించి ఒక సందర్భంలో మాట్లాడుకున్నాం, ఒక డిబేట్లో. ఈసారి మాత్రం కంప్లీట్గా దాని మీద ఎక్కువ 95 నాటి బాబుని చూస్తారు, 95 నాటి బాబుని చూస్తారు. ఏంటి 95 నాటి బాబు? నేనైతే ఎప్పటి నుంచినో బాబు గారు 95 నాటి బాబు కావాలని కోరుకుంటాను. 95 నుంచి 2004 దాకా ప్రత్యక్షంగా నేను ఆయనతో ట్రావెల్ అయ్యా. అంటే ట్రావెల్ అంటే రోజు అని కాదు, ఆయన విజయవాడకు వచ్చినప్పుడల్లా ఆయన వెంట ఫీల్డ్లో ఉన్నారు, ఫీల్డ్లో ఉన్న ఆయనతో పాటు నడిచినోడిని, ఆయనకి సార్ ఇది చూడండి అది చూడండి అని చెప్పినటువంటి వాడిని గ్రౌండ్ లెవెల్లో. అప్పుడు ఈనాడు తర్వాత సిటీ కేబుల్ ఆ రోజున ఎట్లుండేదంటే ఆకస్మిక తనిఖీ అని వచ్చేవాడు. ఫస్ట్లో ఆకస్మిక తనిఖీలు అంటే చాలా సంచలనంగా ఉండేది, గవక్కన వచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఒకళ్ళనొక్కడు కాపాడుకుంటారు కదా. చంద్రబాబు గారు ఎక్కడికి వస్తున్నారు ముందే తెలిసిపోయేది. ఒకనొక అధికారి అయితే అత్యుత్సాహానికి గురయ్యి ఇందిరాగాంధీ స్టేడియం, ఇదే మన ఈ స్టేడియం పిడబ్ల్యూడి గ్రౌండ్ దగ్గర, రైతు బజార్ దగ్గర ఆకస్మిక తనిఖీలకు వస్తున్న చంద్రబాబు గారికి స్వాగతం అని పెట్టాడు. ఆ రోజున మేము ప్రత్యేకించి హైలైట్ చేసాం. ఆకస్మిక తనిఖీ అంటే ఎవరికి చెప్పకుండా ఆకస్మిక తనిఖీకి వస్తున్నారని చెప్పారు అంటే ఇంకేంటి అని చెప్పేసి అట్లాంటి ఇది కూడా ఉండేది. ఆయనకి ఇప్పుడు ఆకస్మిక తనిఖీలకు వచ్చిన టైంలో గబక్కన చూసినప్పుడు వీళ్ళు ముందుగా తెలుసుకున్నప్పుడు బాగు చేసేవాళ్ళు. నేను పక్కన నాలాంటి వాళ్ళం బాగా యంగ్ కాబట్టి ఆ టైంలో, సార్ మీకు వీళ్ళంతా చూపెడుతుందంటే ఆయన మాట్లాడతాడు. ముందు జగన్కి బాబుకున్న తేడా ఏంటంటే జగన్ కలిసేది ఎప్పుడో మాట్లాడేది ఎప్పుడో తెలియదు. ఆయన తను కొంతమందిని నమ్ముతాడు, వాళ్ళతో మాట్లాడతాడు. కానీ ఈయన ప్రతి రిపోర్టర్లతో ఎక్కువ టచ్లో ఉంటాడు. జగన్ రిపోర్టర్లతో టచ్లో తక్కువ ఉంటాడు, అది వచ్చిన తేడా. క్యాజువల్గా ఉంటాడు రిపోర్టర్లతో చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అసలు రిపోర్టర్లని పట్టించుకోడు, జర్నలిస్టులను పట్టించుకోడు. జర్నలిస్టులు 10 మందితో కూర్చున్నటం అనేది చంద్రబాబుకు ఉన్న అలవాటు. 95 నుంచి చంద్రబాబు నాయుడు ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని ఛానళ్లలో ఒక ప్రతినిధిని, అంటే ఐదర్ బ్యూరో చీఫ్ ఆర్ ఛానల్ హెడ్ తో ఒక టీమ్గా వీళ్ళందరూ కలిసి ఒక 20 మందో 15 మందో ఉండేవాళ్ళు. వాళ్ళతో కూర్చునేవాళ్ళు ఆయన 1 గంట 2 గంటల పాటు. ఎలాగా ఈయన చేసిన పథకం యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునేవాడు. లైక్ జన్మభూమి, జనం ఏమనుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు మొహమాటం లేదు. ఏమని సార్ అది బోర్ కొట్టేస్తున్నా, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారంట, తగ్గించండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది ఆయన జోవియల్గానే తీసుకునేవాడు తప్పించి దాన్ని ఏదో విసుక్కునేవాడు అట్లా ఉండేది కాదు. అట్లాగే శ్రమదానం బాగుందండి, ఇంకా చాలా మంది మీరు కొంత డబ్బులు వేస్తే బాగుంటది అనుకుంటున్నారు అంటే అలాగా ఒక ఫీడ్బ్యాక్ అనేది ఆయన తీసుకునేవాడు. వీళ్ళు కూడా జెన్యూన్గా కింద రిపోర్టర్లతో, ఎందుకంటే నేను తేజాలో ఉన్నప్పుడు మా హెడ్ ఫోన్ చేసి అడిగేవాడు, ఇట్లా మీటింగ్ ఉంది ఏంటి, ఎలాగుంది ఈ పథకాల మీద ఇట్లాగా అన్నటువంటిది అడిగి తెలుసుకుని ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. అలాంటి ఒక సిస్టమ్ నడిచింది ఆ రోజున. అందువల్ల ఆ టైంలో సార్ మీరు వస్తున్నారని ఇదంతా బాగు చేశారు సార్, ఈ రూట్ అంతా ఒక్కసారి ఆ పక్కకే వాదండి సార్ అంటే ఆ టైంలో ఎదురైపో అనుకోకుండా వచ్చేసేవాడు. ఆయన వచ్చేసి అది చూసి ఏందా ఇదంతా అని అడిగేవాడు. నేను ఆయనతో ట్రావెల్ అయిన ఆ 5-6 ఏళ్లలో
కనీసం అప్పుడేంటి మనం కొత్త కాబట్టి అందులో ఎప్పటికి మళ్ళీ సెల్ ఫోన్లు ఫోటోలు లేవు కదా, లేవు కదా. కనీసం ఒక 5-10 ఫోటోలు ఉంటాయి నాయి. ఏది పేపర్ల ఫోటోగ్రాఫర్లు తీసి ఇచ్చినాయి, మాట్లాడుకుంటా వెళ్తుంటే తీసి ఇచ్చిన ఫోటోలు కనీసం 5-10 ఉంటాయి. అప్పుడు ముఖ్యమంత్రితో కలవడం అంటే గొప్ప విశేషం, ఎందుకంటే జిల్లాల రిపోర్టర్లకు అప్పుడు అదృష్టం ఉండేది కాదు, చంద్రబాబు వల్ల అదృష్టం దక్కింది అనేటటువంటి ఇది ఉండేది. అంత స్ట్రాటజిక్గా ఉండేవాడు మనిషి, పర్ఫెక్ట్గా వినేవాడు. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈయన కథలకి, అంటే ఏ వ్యవస్థలోనైనా సరే కొత్తగా వచ్చినప్పుడు గొప్పగా ఉంటుంది, నిదానంగా దాన్ని మిస్లీడ్ చేస్తారు. అలా మిస్లీడ్ చేయడం తర్వాత ప్రారంభమైంది. అది ఆయన కనిపెట్టలేకపోయారు. అప్పటికి ఫీడ్బ్యాక్ కొంచెం ఎక్కువ, మళ్ళీ 2వ టెన్యూర్ గెలవటం మూలంగా వచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, గ్రహించాల. అవే మైనస్ అయినాయి. ఏది? అధికారుల మందలింపులు అనేటటువంటి, ఉద్యోగుల మందలింపులు అనేటువంటిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గుడివాడ వెళ్ళాం అప్పుడు, ఏజీకే హై స్కూల్, నేను 7th క్లాస్ దాకా చదివింది అక్కడే. ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు అప్పుడు దేవినేని రమణ ఉన్నాడు కదా, రమణ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్. రమణ నాతో బాగా చదువుకుంటాడు, తమ్ముడని మాట్లాడే ఇది ఉండేది అనమాట. తన ఈ ప్రోగ్రామ్స్ నేను ఎక్కువ కవర్ చేస్తున్నాను కాబట్టి తనకి ఆ ఫీలింగ్ ఉండేది. నేను అప్పుడు తన వెహికల్లోనే తీసుకెళ్ళేవాడు తను, రమణ నన్ను, మిగతా వాళ్ళతో కాకుండా. మిగతా వాళ్ళకి ప్రెస్కి వెహికల్ పెడతారు కదా, రమణ మాత్రం తనతో వెహికల్లో తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండేవాడు గ్రౌండ్ లెవెల్. నాతో ఉంటే కనుక ఫీడ్బ్యాక్ ఇస్తానన్న ఉద్దేశంతో తీసుకుంటుండేవాడు. అప్పుడున్న చాలా మంది మినిస్టర్లు నాతో ఫీడ్బ్యాక్ కోసం నాతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండేది. తెలుగుదేశం మినిస్టర్లు అయినా, కాంగ్రెస్ మినిస్టర్లు అయినా నాతో ఫీడ్బ్యాక్ కోసం, అంటే మొహమాటం లేకుండా చెప్తాం, మీది ఇది లోపం సార్, మీది ఇది కరెక్ట్ సార్, ఇది చేసుకోండి అని. అలాంటి ఫీడ్బ్యాక్ కోసం నాతో మాట్లాడుతుంటారు, ఎక్కువగా దగ్గర పెట్టుకునేవాళ్ళు, మాట్లాడుకునే. అప్పుడు రమణతో అన్నప్పుడు, నేను మా స్కూల్కి తీసుకుపోతున్నారు అయితే అన్న, నీ స్కూలా, దానికి ఏమైనా చేయాలని ఉందా నీకు అన్నాడు. ఉందంటే ఏం లేదు బాబు గారు, మనిషి మంచోడే, కాకపోతే నిధులేమి ఇయ్యడు. ముందు ఒక స్కూల్ బాగోలేదు అంటే నిధులేమి ఇవ్వకుండా స్కూల్ ఎట్ట బాగుపడుద్ది, నువ్వు ఆ టైంలో క్వశ్చన్ వేయి డైరెక్ట్గా అట్లాగా అన్నాడు. వెళ్ళాం మేము స్కూల్ చదివేటప్పుడే మట్టి అదంతా కింద మామూలుగా. అప్పుడు ఏంటంటే బంక మట్టి లాగా ఉండేది కాబట్టి దుమ్ము అది లేసేది ఉండదు. తర్వాత ఎండాకాలం వచ్చిందంటే సహజంగా లెగుస్తుంది. స్కూల్లోకి వెళ్తే అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి, క్లాస్ రూమ్లు బెంచ్లు అదంతా దుమ్ము పట్టి ఉన్నాయి. చూసి హెడ్ మాస్టర్ ఏంటిది, నేను అది అంటే నేను అక్కడే పక్కనే ఉన్నాను కదా, ఇంతకీ మీకు ఈ దుమ్ము పోవడానికి డబ్బులు ఇచ్చారా అని అడిగా హెచ్ఎం. అంటే దాని మీద రాళ్ళు వేయన్న వేయాలి కదా, నాపరాళ్ళు లేకుండా మట్టిని హెచ్ఎం ఏం చేస్తాడు, దులుపుకుంటాడా? ఇంకోటి అవన్నీ ఓపెన్, దానికి తలుపులు కూడా ఉండవు, ఓపెన్ గోడ, అటు ఇటు చిన్న చిన్న పిట్ట గోడలు ఉంటాయి. దాంట్లో మరి ఏం చేస్తారు వాళ్ళు మాత్రం, ఎందుకంటే పెద్ద గోడలు కడితే లైట్లు వేయాలి, లైట్లు వేస్తే కరెంట్కి డబ్బులు ఉండవు కాబట్టి అందులో ఫ్యాన్లు కూడా ఉండే కదా. అప్పుడు ఆ రోజుల్లో ఫ్యాన్లు ఎక్కడ నేను మా కాలేజీలోనే లేవు ఫ్యాన్ అది. కాబట్టి ఆ ఓపెన్ గా ఉంచేవాళ్ళు, చిన్న పెట్టగోడలు పెడితే గాలి ఆడేటట్టు లైటింగ్ వస్తుంది అనే టైప్ లో నడుస్తుంది. అట్లాంటి దాంతో ఏంటనే దాని మీద నేను అప్పుడు ఈయన మందలిస్తున్నప్పుడు నేను అన్నా, ఇంతకు అసలు మీకు ఈ నాపరాళ్ళు ఎందుకే ఇచ్చలేదని అడిగా. ఫండింగ్ రావాలా, వెంటనే మీరు డబ్బులు ఏదైనా శాంక్షన్ చేస్తే వాళ్ళు చేయకపోతే కదా సార్ మనం అనాల్సిందే అన్న. వెంటనే రమణ జోక్యం చేసేసుకుని, సరే ఇప్పుడు ఇప్పటిదాకా ఈ లోపం ఉంది కదా, నెక్స్ట్ ట్రిప్కు సార్ వస్తారు, అప్పటికి నేను ఫండింగ్ శాంక్షన్ చేస్తాను, ఇది నాపరాళ్ళు వేయించాలి, ఇదంతా కూడా దుమ్మంతా క్లీన్ చేయించాలి, అలాగే ఫ్యాన్లు పెట్టించండి అని చెప్పేశారు. సింపుల్. అంటే ఇక్కడ కమిట్మెంట్ రమణకు ఉంది, ప్లస్ నాకు ఒక గొల ఉంది, అక్కడ చేయగలిగాం. చంద్రబాబు గారికి కూడా చెయ్యాలని ఉంటుంది, కానీ అక్కడ తిట్టేస్తాం ముందుంది. కానీ అందరు ఎదురుకుండా మందలించారు, చంద్రబాబు గారు ఆడిని తిట్టాడు, ఈయన తిట్టాడు, ఆ అధికారి ఈ అధికారి, చివరికి అధికారులు దొంగలైపోతుంటారు, ఉద్యోగులు దొంగలైపోతుంటారు. నిజంగా చేసేటటువంటి ఏ ఉద్యోగం అయినా సరే తప్పించుకోవాలనేవాడుని వేరు, వీళ్ళు అన్యాయంగా బలైపోతుంటారు. అట్లాంటి సిస్టమ్ని ఈయన చివరిలో అర్థం చేసుకోకపోవడం వల్ల ఉద్యోగులే 2004లో చంద్రబాబుని దెబ్బతీసింది. 2009లో బాబుని అధికారంలోకి రానియండి. 2014లో ఎందుకు వచ్చారు, మళ్ళీ అశోక్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం, ఆ ఉద్యమం అక్కడేంటి సమైక్యాంధ్ర ఉద్యమం జగన్ సొంతగా చేస్తున్నాడు కాబట్టి అశోక్ బాబుని దగ్గరికి చేరనీలా. అశోక్ బాబు చేసినటువంటి ఉద్యమాన్ని తెలుగుదేశం ఓన్ చేసుకుంది కాబట్టి ఉద్యోగులకి అప్పుడు ఫ్రెండ్లీ అయ్యాడు చంద్రబాబు.
అందులో దానికి తోడు 42% ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వడం. అంతకుముందు చంద్రబాబు అంటే ఉద్యోగులకి ఇదే ఎక్కువ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉద్యోగులు మందలిస్తున్నారు అదంతా, అందుకే 95 అంటుంది. నేను అప్పుడు తిట్టినట్టు ఇప్పుడు మిమ్మల్ని తిడతానన్నాడు. ఇక్కడ బేసిక్గా నువ్వు ఉద్యోగిని తిట్టు, నువ్వు అదెందుకు చేయలేదు ఇదెందుకు చేయలేదు అని. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడెక్కడో మైక్ పని చేయలేదు, డీడీని పిలిచి తిట్టేశారు, బాగానే ఉంది. అసలు ఆ మైకు వాళ్ళ దగ్గర నిధులు ఇచ్చావా నువ్వు? నిధులు ఇవ్వకుండా నువ్వు ఆ మైక్ పని చేయలేదంటే ఏం చేస్తాడు? వార్నింగ్ కూడా ఇచ్చారట వాళ్ళకి. అదే నేను అనేది, ఇక్కడ నువ్వు కన్సర్న్ నిధులు ఇచ్చి అది సక్రమంగా వాడని అధికారిని మందలించు. 95 టైంలో మొదట్లో బాగుండి చివరిలో దెబ్బతీసింది అదే. కానీ 95 బాబులో నేను కోరుకునేటటువంటిది ఈ ఉద్యోగులు ఈ టైప్లో కాదు, ఉద్యోగుల మందలింపుల బాబు కాదు నేను కోరుకునేది. ఆకస్మిక తనిఖీలు అవి కాదు, అవి ఇప్పుడు చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే ఇవాళ ఎవడు అక్కర్లా, ప్రతి ఒక్కడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. తేడా కనపడగానే రోడ్లు గుంటలు ఇవన్నీ ఎవడు చెప్పాడు? జనాలే. ఆ రోజుల్లో ఏంటంటే ఇవన్నీ లేవు. కాబట్టి మనం వెళ్ళాలా, చూడాలా, తెలాలి అవన్నీ. ఈవెన్ పార్టీ వాళ్ళు కూడా మనకి చెప్పేవాళ్ళు కాదు, పార్టీ వాళ్ళు కూడా జనంలో తిరగరు. ఇవాళ రోజున ప్రతి ఒక్కడు అసలు 100 కొద్ది, అరే పార్టీ ఆఫీస్ పెడితేనే రోజు 100 కొద్ది ఫిర్యాదులు ఇస్తుంటే ఎట్టుంటది? కాబట్టి ఇవాళ అది కాదు కావాల్సింది, లా అండ్ ఆర్డర్. ఆ టైంలో చంద్రబాబు హీరో. నేను ప్రత్యక్షంగా చూసింది విజయవాడ లాంటి చోట్ల ఫస్ట్లో చూశాను 95-2004 మధ్యలో. ఆ తర్వాత తేజలో అప్పుడే పనిచేశాను నేను. తేజ తరపున 5 జిల్లాలు చూశాను నేను. 2003 టైంలో TV9కి స్టార్ట్ అయ్యాం, అప్పుడు చూసాం. ఎంత పర్ఫెక్ట్ అంటే ఒక కంప్లైంట్ లా అండ్ ఆర్డర్ వచ్చిందంటే పోలీస్ పరిగెత్తుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు, FIR కట్టకుండా ఎవడుండేవాడు కాదు. అలాగే సొంత పార్టీ వాళ్ళను కూడా రౌడీజం చేయనిచ్చేవాడు కాదు, సొంత పార్టీ వాళ్ళ దందాన్ని ఆపేవాడు. అది నాడు చంద్రబాబు. ఇవాళ చంద్రబాబు అది కావాలా? 95-2004 అంటే అధికారులు తిట్టే బాబు కాదు కావాల్సింది, వీళ్ళని కంట్రోల్ చేసే బాబు అవ్వాలా. సొంత పార్టీ వాడైనా దందా చేయకుండా చూడాలి. ఇవాళ జరుగుతున్న అరాచకాలు, పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ తీసుకోరు, ప్లస్ అక్కడ గొడవలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తలకాయల బాగా కొడుతున్నారా, ఆస్తులు లాక్కుంటున్నారా, లేకపోతే కనుక దుకాణాలు ధ్వంసం చేస్తున్నారా, అరాచకం చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్. ఇప్పుడు ఎక్కడో ఎందుకు, ఇదివరకటి రోజుల్లో పేపర్లో ఒక వార్త వచ్చిందంటే వచ్చిన టెలికాస్ట్ అయిన అరగంటలో కన్సర్న్ జిల్లా ఇన్ఛార్జికి నోటీస్ ఉండేది, షోకాజ్ నోటీస్, సమాధానం వీళ్ళు ఉండేది. అట్లాంటి నేను ప్రత్యక్షంగా ఎన్ని వార్తలు రాశాను, ఎన్నిసార్లు స్పందించారు, ఎంత సంతోషపడేవాళ్ళం. అందుకే చంద్రబాబు అంటే నాకు బాగా ఇష్టం అట్లాంటి వాటిట్లో. అట్లాంటిది అనంతపురం జిల్లాలో టమోటా రైతులకి ఒక అసోసియేషన్ పేరు పెట్టి, మండి అసోసియేషన్ అని, రోజుకి పెద్ద లారీ అయితే 2,500, చిన్న లారీ అయితే 500-1000 రూపాయలు దోచేస్తున్నారట, మామూలు వసూలు చేస్తున్నారు. వార్త వస్తుంది పేపర్లో. సరే ఈనాడు జ్యోతి రాయట్లేదు, సాక్షి వాళ్ళు రాస్తున్నారు. నీకు నచ్చిన పేపర్లు లేకపోతే నీకు భజన చేసే పేపర్లతో దండగా. ఎప్పుడైనా నువ్వు అధికారంలో ఉన్న ప్రతిపక్షం పేపర్ చూడాలి. జగన్ చేసిన ఫెయిల్యూర్ అదే, చంద్రబాబు ఇంత ముందు చేసిన తప్పదే. ఇప్పుడు అక్కడ అంత పెద్దది వస్తే పోనీ సాక్షి తప్పు చేసిందా నువ్వు తిట్టు, ఎప్పుడు నువ్వు ముందు అక్కడ వెరిఫై చేసి. రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నారు, చివరికి అట్లా డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళని లోపలికి రాని. ఇట్లా ఇక్కడ 2 రకాల వసూళ్ళు అంట. మండీ అసోసియేషన్ పేరుతో లోపలికి రావడానికి ఒక డబ్బులట, అలాగే అక్కడ లారీల అసోసియేషన్ వాళ్ళు వాళ్ళకి డబ్బులట. అంటే ఒక రైతు 2 డబ్బులు లంచాలు చెల్లించుకోవాలి. అలా కాకపోతే రోడ్డు మీద ఉంచేస్తున్నారు. వాళ్ళది టమోటా, ఆ టమోటా రైతుకి 2 రోజుల్లో అమ్ముడుపోకపోతే ఎంత అల్లాడిపోతాడు అతను. నడి రోడ్డు మీద పెడుతున్నారంటే ఎవడు స్పందించేవాడు? వ్యవసాయ శాఖ మంత్రి స్పందించరు, మార్కెటింగ్ శాఖ మంత్రి స్పందించరు, అలాగే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వ్యవసాయ శాఖ మంత్రి ఇదే దాని పేరేంటి, సహకార వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి స్పందించాలా, లేకపోతే హోంమంత్రి స్పందించాలా? ఎవరు స్పందించట్లా. అది తప్పు అయితే సాక్షి తప్పనండి, ఒప్పు అయితే అక్కడ సమస్య పరిష్కరించండి, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం దాన్ని సీరియస్గా చూడాలి. అది చూడకపోతే ఎట్లాగుంటది? లేదు ఇంకొకళ్ళు ఆస్తి లాక్కున్నారని చెప్తున్నారు. ఇవాళ వ్యవస్థల మీదన ఇదివరకటి రోజున పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలండి? ఆ రోజున ఉంది అట్లాగా? లేదుగా. ఎందుకని? పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అంటే న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం కల్పించాడు. ఆ నమ్మకం కల్పించిన మగాడి చంద్రబాబు. అంతకుముందేంటి, ఎవరి దగ్గర ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మాది సో ప్రాబ్లం అంటే ఇక్కడ ఇవన్నీ అయ్యాయి కాదు, చచ్చేది కాదు, కానీ అదిగో నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నేను చెప్తాను సో పండుగ చెప్తాను, చిన్నుకు చెప్తాను, ఇట్లా చెప్పేవాళ్ళు. లేకపోతే రంగా గారి దగ్గరికి వెళ్ళు, వాళ్ళ ఏరియాది కాదు ఇష్యూ, ఇట్టుండే ఆ రోజులు. అప్పుడు రత్నకుమారి అనుకోండి, రత్నకుమారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ మనుషులు సోకి చెప్తాను, వాళ్ళు పిలిస్తే అంటే పరిష్కారం అయితే, స్టేషన్ అయితే అట్ట అనేవాళ్ళు.
అలాంటి స్టేజ్ నుండి చంద్రబాబు వస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆడెంత పెద్దోడైనా సరే యాక్షన్ తీసుకుంటాడు అనేది. ఇప్పుడు పరిస్థితి ఎట్టయిపోయింది, అసలు తలకాయలే పగిలినా కేసు కట్టరు, ఆస్తులే లాక్కున్నా కేసులు కట్టరు, చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏరియాలో కేతిరెడ్డిని ఇంట్లోకి రానియరు, లేకపోతే పెద్దిరెడ్డిని ఇంటికి రానియరు. ఈ పరిస్థితులు అనేది చంద్రబాబులోని రెండవ కోణమే. ఏనాడు ఇట్లా అనుమతించిన వాడు కాదు, అది ఆయన వెరిఫై చేసుకోవాలి. 95 నాటి చంద్రబాబు ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం లా అండ్ ఆర్డర్ అంటే మగాడు, ఒక్క మగాడు. 95 నుంచి 2004 దాకా లా అండ్ ఆర్డర్ అనేది నిజంగా దేవుళ్ళు అంటాడు చంద్రబాబు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి కొనసాగిస్తూ ఒక 10% చిల్లు పెట్టాడు ఆయన. తనకి బాగా నచ్చిన నాయకుల వరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు, ఒక 10% ఏరియాల్లో ప్రోత్సహించాడు పోలీసుల్ని, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని ఇవ్వడం. అది ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎటుకెడికి వెళ్ళిపోతుంది. కానీ ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు 95 నుంచి ఇందాక మీరు చెప్పినట్టు. ఇప్పుడు 2019 తర్వాత అది మిస్ అయిందా? వ్యవస్థల మీద పెత్తనం చేయడమే తప్ప వ్యవస్థలను గాడిలో పెట్టడం కానీ వ్యవస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కానీ జరగలేదా? ఇప్పుడు బాబు గారు అవన్నీ చేయబోతున్నారా? ఆయన చేతిలో కంట్రోల్ తప్పిపోయింది, కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఆ మూసలో ఆయన కూడా వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తోంది. ఎందుకయ్యా అంటే పత్రికలు అడ్డకోలుగా వార్తలు రాస్తున్నాయి, జరిగే ప్రతి గొడవని సమర్థిస్తూ అవతల వాళ్ళని దొంగల్ని చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తలకాయ పగిలినోడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేతిరెడ్డి ఆ ఊరికి రావడానికి ప్రయత్నిస్తే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టేది ఏంటి, ఆయన ఊరు ఆయనకి వస్తే. ఆ సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇల్లు తగలబెట్టారు ఒకటి, ఇంకొకళ్ళని తలకాయ పగలగొట్టారు. అది వీళ్ళు రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకి తలకాయలు పగిలినాయి. అంతేగాని పోనీ తెలుగుదేశం వాళ్ళకి ఒక్కళ్ళకి ఏం కాలేదే, పోనీ వీళ్ళు రెచ్చగొడితే వాళ్ళ మీద ఏ రాయి వేశారు కాబట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారంటే ఒక అర్థం ఉంది. కానీ రాసిన వార్తలు ఏది జెన్యూన్ అంటే పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, దాంట్లో సేఫ్ గేమ్ అనుకుంటున్నారు. కానీ స్థానికంగా ఉన్నోడికి తెలియదు అది ఎంత భయభ్రాంతులు అనేది. నాయకులు ఇప్పుడు కేతిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ప్రభాకర్ రెడ్డి ఏమన్నా ఊరు వదిలి వెళ్ళాడా? దర్జాగానే ఉన్నాడు కదా. అస్మిత్ రెడ్డి అక్కడే ఉన్నాడు కదా. ఎవరికి ప్రాబ్లం ఇంకా అక్కడ? వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు వీళ్ళని ఎందుకు నీరు? పెద్దిరెడ్డి ఉన్నప్పుడు అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకుడు ఎక్కడికన్నా పారిపోయాడా? అక్కడే ఉన్నాడు కదా. మరి అట్లాంటి పెద్దిరెడ్డి ఊళ్ళోకి రానినంటే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? అంటే నువ్వు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు సార్ మీరు వదిలేయండి సార్ మేము చూసుకుంటాం, వాళ్ళు నా కొడుకులు ఇదే మాట్లాడతారు. నా కొడుకులు మామూలు కాదు సార్, ఒక్కొక్కడికి ఉచ్చబోయిస్తాం, నేల మీద రాయిస్తాం, నేల నాకిస్తాం, ఇట్లాంటి మాటలు ఏవో చెప్పారు. ఆ రోజున ఎలక్షన్లో అధికారంలోకి రావడం కోసం కానీ అన్నారు. ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు కొంచెం కంట్రోల్ చేద్దామని ప్రయత్నించగానే జ్యోతిలో రాస్తారు ఈ అధికారిని మళ్ళీ ఎందుకు తీసుకున్నారు, ఇది ఎందుకు తీసుకున్నారు. ఇప్పుడు ఒక డివిజన్ని పత్రికలు సృష్టిస్తున్నాయి, ఆ ట్రాప్లో ఆయన పడుతున్నారు. కార్యకర్తలు ఇప్పుడు 80 నుంచి 90% మంది కార్యకర్తలు మనం జవాబుదారీతనంగా ఉండాలని కోరుకుంటారు, బాధ్యతగా ఉండాలని కోరుకుంటారు. 10 నుంచి 20% మంది దూలగాళ్ళు ఉంటారు. ఆ దూలగాళ్ళ స్టేట్మెంట్లని పత్రికల వార్తల కింద మారుస్తున్నారు. దాని ఇంపాక్ట్ ఏమవుతుందంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారని లెక్క ఉండాలి, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకోరు, పార్టీ కార్యాలయానికి వెళ్తే కానీ తీసుకోరు అనేటటువంటి పరిస్థితి వస్తే కంట్రోల్ ఎక్కడ ఉంటుంది వ్యవస్థలకి? అదే కదా, అది చూడాలి. రైట్, చూద్దాం. నిజంగా మళ్ళీ 1995 నాటి అప్పటి పరిపాలన, ఆ తరహా అడ్మినిస్ట్రేషన్ చూడబోతున్నాం. బాబు గారు అధికారులని పరిగెట్టించబోతున్నారు అనేది. నేను ఎప్పుడైతే నెల్లూరులో మైక్ గురించి ఆయన సీరియస్ అయ్యాడు, మళ్ళీ పాత బాబు వచ్చేసారు, పాత బాబు మళ్ళీ కనిపిస్తున్నారు, ప్రచారం అయితే జరుగుతుంది. పాలనలో కూడా మార్పులు వస్తాయేమో చూద్దాం.